అందమైన అడవిలో ఈ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించాలని చెప్తాను. వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అన్ని శివలింగాలను ప్రత్యక్షంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఆంజనేయుడు కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి లింగాలను విసిరేసిన ప్రదేశంగా చెప్పుకునే ప్లేస్లోనే మనం ఇప్పుడు ఉన్నాము. హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. నేను మీ వాసు, సోలో యాత్రికుడిని. ఈరోజు అయితే మరొక కొత్త ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. శివరాత్రికి చాలామంది దర్శించుకునే ఫేమస్ టెంపుల్ అయినటువంటి కీసర రామలింగేశ్వర టెంపుల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో కీసర రామలింగేశ్వర టెంపుల్కి సంబంధించిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఈ టెంపుల్కి ఏ విధంగా రీచ్ కావాలి, అలాగే ఇక్కడికి ఈజీగా రావడానికి ఉన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి, అలాగే దర్శనం ఏ టైంలో తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది శివరాత్రికి వచ్చే భక్తులందరికీ. అలాగే మిగిలిన అన్ని పండగల సమయంలో ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ట్రావెల్ కంటెంట్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీసర శివాలయం ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఓ రామాయణ జ్ఞాపకం. ఇక్కడ శివుడితో పాటు శ్రీరాముడి అడుగుల ముద్ర ఉంది. దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నప్పటికీ కీసర శివాలయంకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం పుణ్యక్షేత్రం తర్వాత అంతటి సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఏకైక శివాలయం కీసర రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇంతటి మహిమ కలిగినటువంటి ఈ టెంపుల్కు సంబంధించిన సంపూర్ణ సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ముందుగా కీసరగుట్ట టెంపుల్కి ఏ విధంగా రీచ్ కావాలో చూద్దాం. ఈ టెంపుల్ హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్కి రీచ్ కావడానికి మనకు నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. బస్సులో మీరు ఈజీగా టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు. బస్ నంబర్ 242లో మీరు టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది కీసరగుట్ట టెంపుల్కి సపరేట్గా వెళ్తుంది, కాబట్టి మీరు బస్సులో వెళ్తే ఈ బస్సులో వెళ్ళండి. ఎంజీబీఎస్ బస్ స్టాండ్, అలాగే ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి, అలాగే ఈసీఎల్ బస్ స్టేషన్ నుంచి మీకు కీసరగుట్ట టెంపుల్కి బస్సులు అయితే దొరుకుతాయి. మీరు హ్యాపీగా ఈ బస్సులో వెళ్ళిపోవచ్చు. ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా లొకేషన్ పెట్టుకొని టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు. 1 అవర్లో మీరు హైదరాబాద్ నుంచి కీసరగుట్ట టెంపుల్కి రీచ్ అయిపోతారు. మీరు ఇక్కడ చూస్తున్నది కీసర విలేజ్. ఇక్కడ నుంచి కూడా మీకు నంబర్ ఆఫ్ ఆటోస్, బస్సెస్ అయితే దొరుకుతాయి. మీరు ఒకవేళ కీసర వరకు బస్సులో వస్తే ఇక్కడ నుంచి కూడా మనకు టెంపుల్కి బస్సులు నడుస్తాయి. కీసరగుట్టకు డైరెక్ట్గా బస్సులు దొరకని వాళ్ళు కీసర విలేజ్ వరకు బస్సులో రండి. ఇక్కడ నుంచి మీకు మళ్ళీ బస్సులు కానీ ఆటోలు కానీ ఉంటాయి. మీరు 20 రూపీస్లో హ్యాపీగా మీరు టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు. కీసర విలేజ్ నుంచి కీసరగుట్ట 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో వాళ్ళు 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బస్సులో టికెట్ 20 రూపీస్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి 20 మినిట్స్లో హ్యాపీగా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. బడ్జెట్లో రావాలనుకునే వాళ్ళు బస్సులో వస్తే బెస్ట్ అని చెప్తాను. లేదా ఫ్యామిలీతో అలాగే కిడ్స్తో వచ్చేవాళ్ళు తప్పకుండా ఓన్ వెహికల్లో రావడం బెస్ట్. శివరాత్రి టైంలో వచ్చేవాళ్ళు చాలామంది ఓన్ వెహికల్లో వస్తారు కాబట్టి ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఫ్రెండ్స్ లేదా కపుల్స్ అలా వస్తే 2 వీలర్ చూస్ చేసుకోవడం బెస్ట్, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. తప్పకుండా మీరు ఫ్యామిలీ ఎక్కువ మంది వస్తే మాత్రమే కార్ చూస్ చేసుకోండి, ఎందుకంటే ట్రాఫిక్లో ఇబ్బంది పడతారు. బస్సులో వస్తే డైరెక్ట్గా మనం ఇక్కడి వరకు రావచ్చు. ఇక్కడ నుంచి మనకు టెంపుల్ జస్ట్ 300 మీటర్స్లో ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కీసర టెంపుల్ యొక్క బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్గా కనిపించే టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్లో స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనం టెంపుల్కి రీచ్ అయిపోతాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడే మనకు ఒక పార్క్ లాగా ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ లంచ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. ఈ రూట్లో మనం స్ట్రైట్గా ముందుకు వెళ్తే టెంపుల్ పైకి వెళ్తాము. ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 2 రూట్లు ఉంటాయి. ఒకటేమో
వెహికల్స్ వెళ్ళడానికి. ఇంకొకటి మనం మెట్ల గుండా డైరెక్ట్గా మెట్ల త్రోలో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. చాలామంది లక్షల సంఖ్యలో భక్తులు అయితే వస్తారు. ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇదే వెహికల్స్ వెళ్ళడానికి ఉన్న రూటు. ఈ రూట్లో మనము వెహికల్స్ వెళ్తే స్ట్రైట్గా టెంపుల్ పైకి వెళ్తారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు. ఇది ఫెస్టివల్కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా టెంపుల్ పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ కనిపించేవి పాత మెట్లు అన్నట్టు. ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్తే హనుమాన్ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోతారు. మీరు ఈ 2 స్టెప్స్లో ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే పైకి వెళ్తారు. శివరాత్రి సందర్భంగా లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ఈ బ్యారికేడ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా, తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు జరగకుండా ఈ విధమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. నార్మల్ టైంలో వస్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్తో డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళొచ్చు. ఇదే వెహికల్స్ వెళ్ళే రూటు చూస్తున్నారు కదా, స్ట్రైట్గా మనము ఒక 300 మీటర్స్ వస్తే మనకు టెంపుల్ దర్శనానికి వెళ్ళే మెయిన్ ఎంట్రీ ప్లేస్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది. కావాలనుకుంటే మీరు పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మనం ఎంట్రీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడనే పార్కింగ్, ఇదే టెంపుల్. కార్ పార్కింగ్ తర్వాత మీరు ముందుకు ఈ విధంగా స్ట్రైట్గా వస్తే మనకు రైట్ సైడ్లో దర్శనానికి వెళ్ళడానికి గోపురం కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, కీసరలో ఫేమస్ ఇది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఈ రూట్లో దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు దర్శనానికి వీలైతే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. ఒకవేళ శివరాత్రి టైంలో వస్తే జాగరణ చేసుకొని అదే రోజు రాత్రి దర్శనం కంప్లీట్ చేసుకోవడం బెస్ట్. పూజా కార్యక్రమాలకు సంబంధించిన సామాగ్రి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ షాప్లో తీసుకోవచ్చు. టెంపుల్కి సంబంధించిన అధికారికమైనటువంటి షాప్ కాబట్టి మీకు ఫిక్స్డ్ రేట్స్కి మాత్రమే ఇస్తారు. ఇక్కడ తీసుకొని మీరు డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్తే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. ప్రైజెడ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే బెస్ట్ అని చెప్తాను. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 4 AM to 1 PM, 1 నుంచి మళ్ళీ 3 వరకు క్లోజ్ చేస్తారు. ఈవినింగ్ టైంలో 3 నుంచి మళ్ళీ 8 వరకు ఓపెన్ చేస్తారు. ఈ టైమింగ్స్లో మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. స్వయాన శ్రీరాముడు నడిచినటువంటి ఈ పవిత్ర పుణ్యభూమిలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో ఈ శివలింగాన్ని దర్శించుకుందాం రండి. ప్రధాన గర్భగుడికి వెళ్ళే కంటే ముందు మనకి ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభానికి ముందు మహాశివుడి వాహనమైనటువంటి నంది వాహనం విగ్రహం రూపంలో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని మహానందిని దర్శించుకున్న తర్వాత మనం గర్భగుడిలోకి ఈ మహాశివుని దర్శనం కోసం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ నంది దగ్గర ముడుపుల రూపంలో భక్తులందరూ తమ కోరికలను సమర్పించుకుంటారు. మీరు కూడా మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే ఇక్కడ ఈ మహానందికి సమర్పించుకొని వేడుకోండి. గర్భగుడిలోకి దర్శనానికి వెళ్దాం రండి. లోపల మొబైల్ ఫోన్ అలాగే వీడియోగ్రఫీ అలో లేదు. ఇక్కడే రామలింగేశ్వరుడిగా కొలువుదీరినటువంటి మహాశివుడు ఉన్నాడు. దర్శనానికి సుమారుగా 1/2 hour టైం అయితే పడుతుంది. శివరాత్రి లాంటి పండగల సమయంలో ఈ దర్శనానికి సుమారుగా 2-3 గంటల టైం అయితే అవసరం అవుతుంది. ఈ ఆలయంలో ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల వివరాలు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. చూడండి, మీకు అవసరమైన టికెట్లు ముందే తీసుకొని దర్శనానికి వెళ్ళేటప్పుడు లోపలికి తీసుకెళ్ళండి. గర్భగుడి నుంచి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ రూట్లో బయటికి వస్తాము. ఇదే మనకు కీసర ప్రధానమైనటువంటి ఆలయము. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే గర్భగుడి నుంచి మనం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వస్తాము. ఇక్కడ నుంచే ఇదే వే. ఈ రోడ్లో మనం ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అలాగే రామాలయము, మిగిలిన అన్ని ఆలయాలు కూడా ఉంటాయి. తప్పకుండా అవి కూడా దర్శించుకోండి. రామలింగేశ్వరుడి దర్శనం తర్వాత బయటికి రాగానే మనకు ముందుగా ఈ టెంపుల్ కనిపిస్తుంది. ఈ రూట్లో మనం దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వస్తాము. ఇక్కడ చూడొచ్చు,
ఇక్కడ ఒక మండపం లాగా ఉంది. ఇక్కడ నుంచి మనం ప్రసాదం కౌంటర్కి వెళ్ళిపోవచ్చు. గర్భగుడిలో దర్శించుకున్న తర్వాత ముందుకు వెళ్తే ఈ రూట్లో మనకు మరో 2 ఆలయాలు వస్తాయి. అందులో ముఖ్యమైనవి నరసింహస్వామి ఆలయం అలాగే రామాలయము. ఈ రూట్లో మనం ముందుకు వెళ్తే మనకు ఈ 2 ఆలయాలను కూడా దర్శించుకొని నాగదేవతల ఆలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ చూస్తున్నటువంటి ఈ కనిపించే ఆలయమే ఈ 2 ఆలయాలకు దారి. ఈ టెంపుల్లో మనకు నరసింహస్వామితో పాటు రామలింగేశ్వరుడిని ప్రతిష్ఠించినటువంటి శ్రీరామునికి విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. తప్పకుండా ఈ 2 దేవుళ్ళను కూడా మొక్కి మీరు దర్శించుకున్న తర్వాత బయటికి రండి. నరసింహస్వామి టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నాగదేవత మందిరం కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నది కదా. ఇక్కడ శ్రావణ మాసం అలాగే నాగుల పంచమి సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయం దగ్గర నాగదేవతకు సంతాన ప్రాప్తి కోసం భక్తులందరూ వేడుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ సమస్యలు, నాగదోషం ఉన్నటువంటి భక్తులందరూ ఇక్కడ ఈ నాగదేవత తల్లిని భక్తితో కొలుస్తారు. ఈ గుడిలో 100 ఏళ్ల క్రితం వెలిసినటువంటి నాగపుట్ట ఉంటుంది. ఇందులోకి మొబైల్ ఫోన్ వీడియోగ్రఫీ అలో లేదు. నాగదేవత ఆలయం పక్కనే మనకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది. తప్పకుండా మీరు దర్శించుకున్న తర్వాత ప్రసాదం కౌంటర్ దగ్గర ఈ ప్రసాదాన్ని తీసుకోండి. ప్రైజెస్ డీటెయిల్స్ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. లడ్డు, వడ, పులిహోర దొరుకుతాయి. ఇక్కడ మనకు ప్రశాంతమైన వాతావరణంలో ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ప్రసాదాన్ని తీసుకొని ఇక్కడ కూర్చొని తింటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనసుకు హాయిగా కనిపిస్తుంది. పండగల సమయంలో ఇక్కడ భారీ మొత్తంలో క్యూ లైన్ అయితే ఉంటుంది కాబట్టి ముందు వెళ్ళి జాగ్రత్తగా తీసుకొని రాగలరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదం ప్యాకెట్స్ ఈ విధంగా ఉన్నాయి. తప్పకుండా మీరు ప్రసాదాన్ని తీసుకోండి. తిరుమల తిరుపతిలో లాగా ఇక్కడ కూడా నిత్య అన్నదాన సౌకర్యం అయితే ఉంది. కానీ ఇది శివరాత్రి లాంటి పెద్ద పెద్ద పండగల సమయంలో ఇక్కడ అన్నదానం అయితే తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పునఃప్రారంభిస్తారు. ప్రసాదం కౌంటర్ పక్కనే అన్నదాన సత్రం ఉంటుంది. నార్మల్ డేస్లో వెళ్తే మీరు తప్పకుండా వినియోగించుకోండి. ఈ విధంగా మనం దర్శించుకున్నటువంటి నరసింహస్వామి ఆలయం, రామాలయం, నాగదేవత ఆలయం అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఈ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. నాగదేవత ఆలయం నుంచి ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకు ముఖ్యంగా దర్శించుకోవాల్సినటువంటి ప్లేస్ వస్తుంది. అదే ఆంజనేయుడి ఆలయం. అలాగే ఆ పక్కనే ఆంజనేయుడి విగ్రహం ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించినటువంటి స్థల పురాణం ఉంటుంది. గర్భగుడిలో దర్శనం అయిపోయిన తర్వాత తప్పకుండా మీరు ఈ టెంపుల్కి కూడా వెళ్ళండి. ఈ గోపురం ద్వారం గుండానే మనం గర్భగుడిలోకి దర్శనానికి వెళ్తాము. ఈ పక్కలే మనకు మిగిలిన ఆలయాలన్నీ కూడా ఉంటాయి. ప్రధాన గోపురానికి ఎదురుగా మనకు శివుడి విగ్రహం ఉంటుంది. శివుని అనుగ్రహంతోనే శ్రీరాముడు ఇక్కడ స్వయంభుగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడుండే ఆంజనేయుడి టెంపుల్ దగ్గర స్థానిక కళాకారులు నృత్య ప్రదర్శనలు ఇస్తుంటారు. వీలైతే వాళ్లకు తోచినంత సహాయం చేయండి. కీసరలో ఎంతో పవిత్రమైన ఆంజనేయుడి ఆలయం ఇదే. తప్పకుండా హనుమంతుడిని కూడా దర్శించుకోండి. ఈ ఆలయం పక్కనే మనకు ఈ టెంపుల్కి సంబంధించిన స్థల పురాణం ఉంటుంది. తప్పకుండా ఇది చదివి ఈ ఆలయం యొక్క చరిత్రను కూడా తెలుసుకోండి. ఇక్కడ చూడొచ్చు, ఈ టెంపుల్ యొక్క మనకు ఏరియల్ వ్యూ లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. టోటల్గా మనకు ఇదే మనము ఎంట్రీ ఇవ్వాల్సిన ప్లేస్. ఇక్కడ నుంచి మనం ఆ వెనకాలకి అక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తున్న ఆ గర్భగుడి దగ్గర మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకుంటాము. ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా కీసరగుట్ట లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. చుట్టూ ఒక పచ్చని అడవి మధ్యలో అందమైన అడవిలో ఈ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించాలని చెప్తాను. కీసరగుట్ట స్థల పురాణంలో ఆంజనేయుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పొచ్చు. త్రేతాయుగంలోని పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో పూర్వం శ్రీరాముల వారు సంచరించారు. ఆయన రావణ సంహారం తర్వాత అయోధ్యకు వెళ్తున్న మార్గంలో ఈ కీసర ప్రాంతంలోని అందమైన అడవిలో ఆగారు. ఇక్కడ ఈ అడవిని మెచ్చిన ఆయన ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని పూనుకున్నాడు. అందుకోసం ఆ శివలింగాన్ని తీసుకొచ్చే బాధ్యత ఆయన హనుమంతునికి అప్పచెప్పారు. ఈ అందమైన గుట్టపైన శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు ఆయన కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతునికి చెప్పి పంపిస్తాడు. రాముని ఆజ్ఞ మేరకు కాశీకి లింగం కోసం బయలుదేరిన హనుమంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వేల సంఖ్యలో ఉన్న లింగాలను చూసి ఏ లింగాన్ని తీసుకురావాలో అర్థం కాక అక్కడ ఆలస్యం చేస్తాడు. ఇంతలో సూర్యాస్తమయం ముగిసేలోపు శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భావించిన శ్రీరాముడు
శివుని అనుగ్రహంతో ఒక శివలింగాన్ని స్వయాన ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు. ఏ లింగాన్ని తీసుకురావాలో అర్థం కాని హనుమంతుడు 101 లింగాలతో కీసర ప్రాంతానికి చేరుకుంటాడు. అప్పటికే ఇక్కడ ప్రతిష్ఠించబడిన శివలింగాన్ని చూసి కోపంతో బాధలో హనుమంతుడు ఆయన తీసుకొచ్చినటువంటి 101 శివలింగాలని ఆయన ఇక్కడ విసిరేశాడని ఈ పురాణం ప్రకారం తెలుస్తుంది. ఆ విసిరేసిన శివలింగాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ హనుమాన్ టెంపుల్ పక్కనే కీసర గుట్ట పైన స్పష్టంగా ప్రత్యక్షంగా ఇప్పటికీ చూడొచ్చు. ఇక్కడ చూస్తున్న ఈ లింగాలన్నీ కూడా హనుమంతుడు విసిరేసిన లింగాలుగా చెప్పబడతాయి. ఆంజనేయుడి కోపాన్ని గ్రహించిన శ్రీరాముడు బాధపడకు హనుమ, ఇక్కడ ఈ గుట్ట పైన నువ్వు తెచ్చిన ఈ లింగాలను దర్శించుకున్న తర్వాతనే గర్భగుడిలో నేను ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించుకుంటారు. అంతేకాదు ఇప్పటి నుంచి ఈ గుట్టను నీ పేరు మీదనే కేసరిగిరిగా పిలువబడుతుందని శ్రీరాముడు ఆంజనేయుడికి భరోసా ఇస్తాడు. అప్పటి నుంచి ఈ గుట్ట కేసరిగిరిగా పిలువబడింది. వాడుకలో కాస్త తరువాత కాలంలో కేసరిగిరి కాస్త కీసర గుట్టగా మార్పు చెందిందని చెప్పొచ్చు. ఆంజనేయుడు కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి లింగాలను విసిరేసిన ప్రదేశంగా చెప్పుకునే ప్లేస్లోనే మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, చుట్టూ మనకు ఈ కీసర గుట్ట పైన ఈ విధంగా ఎక్కడ చూసినా లింగాలు అయితే కనిపిస్తాయి. టెంపుల్ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే ఈ విధంగా ఈ వందల సంఖ్యలో శివలింగాలను మనం చూడొచ్చు. తప్పకుండా మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి కూడా రండి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ లింగాలన్నిటినీ కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అన్ని శివలింగాలను ప్రత్యక్షంగా మనం ఇక్కడ చూడొచ్చు. అప్పటి నుంచి శ్రీరాముడు చెప్పిన విధంగా భక్తులందరూ ఈ గర్భగుడిలోని రామలింగేశ్వరుడిని దర్శించుకోవడానికంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుడు తీసుకొచ్చిన 101 లింగాలను దర్శించుకుంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నది హనుమంతుడు విసిరేసినటువంటి 101 లింగాలుగా చెప్పుకునే అన్ని శివలింగాలు మనకి ఇక్కడైతే దర్శనమిస్తాయి. ఇది కీసర రామలింగేశ్వర స్వామి టెంపుల్ వెనకాల మనకు ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడే మనకు హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే మనకు టెంపుల్ యొక్క వెనుక భాగము. తప్పకుండా ఈ ప్లేస్ని కూడా చూడండి. ఇక్కడ మనకు వందల సంఖ్యలో శివలింగాలు అయితే కనిపిస్తాయి. ఆ విధంగా అప్పటి నుంచి హనుమంతునికి గుర్తింపుగా ఈ ప్రాంతంలో ఆలయం అయితే ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు. ఈ ఆలయం చుట్టుపక్కల మనకు వందల సంఖ్యలో శివలింగాలు దర్శనమిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అన్ని లింగాలు కూడా హనుమంతుడు విసిరేసినటువంటి శివలింగాలుగా చెప్పబడతాయి. చూశారు కదా, ఇదండి కీసర రామలింగేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటా మరి, బాయ్.